జయకృష్ణ 6వ రోజు శ్రీనివాస మంగాపురం. మేబీ 5వ రోజు 31 లక్షలు కలెక్షన్స్ వసూలు చేసింది మొత్తం ఆడుతున్న థియేటర్లో. ఈరోజు అంటే ఆగస్టు 4, 2026కి సినిమా రిలీజ్ అయ్యి 6వ రోజు దగ్గర ఒక 20 లక్షల రూపాయల వరకు కలెక్ట్ చేయొచ్చని అంచనా. దీంతో కలెక్షన్ల మేళవింపుతో పాటు మనము ఈ వీడియోలో చెప్పబోతుంది ఏమిటి అంటే, శశికిరణ్ టిక్కా అనే ఒక దర్శకుడి పేరు వినిపిస్తోంది. అది మన అనిల్ సుంకర తీయబోయే జయకృష్ణ హీరోగా తీయబోయే సినిమాకి అతనే డైరెక్టరు అని. అది ఎంతవరకు నిజమవుతుంది అనేది పక్కన పెడితే, గూఢచారిగా కృష్ణ గారు గూఢచారి 116 ఈ ఆగస్టు నెలలోనే 116ని రిలీజ్ చేశారు. అప్పట్లో అది ఒక బ్లాక్ బస్టర్ అయింది. ఒక బ్లాక్ బస్టర్ హీరో, ఇండస్ట్రీని దున్నేసిన హీరోని అందించారు ఆ సినిమా ద్వారా. తిరిగి రీవిటలైజ్ అయిపోయి ఏది ఒక కుటుంబ గాథా చిత్రంతో ఇండస్ట్రీకి వచ్చిన కృష్ణ గారిని. అలాగా జయకృష్ణ గారిది సినిమా శశికిరణ్ టిక్కా తీసుకున్నాడు అనగానే నా ఊహల్లో మెదిలింది ఏంటంటే, గూఢచారి టైప్ సినిమా తీస్తాడా అని. ఎందుకంటున్నానంటే, మనవాడు శశికిరణ్ టిక్కా గూఢచారిని తీశాడు కాబట్టి. అడవిశేష్తో తీసిన ఆ సినిమా సమయంలోనే ఇందులో మీ క్యారెక్టర్ కూడా ఉంది అని కృష్ణ గారితో చెప్పినప్పుడు, అందులో సన్నివేశాలు ఏమన్నా వాడుకున్నారా అంటే, లేదు సార్, మీరే మాకు ఇన్స్పిరేషను, కనపడినటువంటి బాండ్ మాకు మీరే అని చెప్పారని అడవిశేషే స్వయంగా చెప్పాడు. సో వీళ్ళందరికీ తెలియకుండా ఒక అండర్ కరెంట్ బాండ్ ఉంది. అది జేమ్స్ బాండ్. సూపర్ స్టార్ కృష్ణ, అడవిశేషు. నేను అప్పుడు ఒక వీడియో కూడా పెట్టినట్టున్నా, కృష్ణ గారి తర్వాత బాండ్ తరహా పాత్రలో మెప్పించింది మనోడే అని. మనోడు నిఖిల్ సిద్ధార్థ కూడా ఏదో చేశాడు కానీ మరీ అంటే అది చీపు, మరి పూర్ బాండ్ అంటే పేద, పెద్దగా డబ్బులు లేని బాండ్ లాగా బంగ్లాదేశ్, నేపాల్ మాత్రమే తిరిగి వచ్చాడు అని. కావాలంటే దేశంలోనే కథ తిరిగేలాగా తయారు చేసుకోవచ్చు మన సూపర్ స్టార్ కృష్ణ గారు చేసినట్టు. బట్ అది అలా అయిపోయింది. ఈ బాండ్కి వచ్చి జాకన్ కూడా ఇంకోటి ఏదో ట్రై చేసినట్టున్నారు, స్పై మూవీ లాగా, అది కూడా పోయింది. ఈ బాండ్ సినిమాకి వచ్చి ఏంటి, గూఢచారి పర్ఫెక్ట్ అనమాట. ఒక కుర్రవాడు తాను మొదటి నుంచి బాండ్గా తయారవ్వాలి, రాలో జాయిన్ అవ్వాలి, ఒక స్పై లాగా, ఏజెంట్ లాగా తయారవ్వాలి అనుకుంటూ పదే అప్లై చేస్తూ ఉన్న స్పై రా ఏజెన్సీ అతనిని గమనిస్తూ ఉంటుంది. కానీ సమయం వచ్చినప్పుడు మాత్రమే తీసుకోవాలంటాం. చివరి సన్నివేశం అద్భుతం. అది ఒక తండ్రి కోసం తప్పించిన కొడుకు ఆ తర్వాత అతనే విలన్ అని తెలిసినప్పుడు అతన్ని చంపుతాడా లేదా అని అది చెప్పలేమన్నమాట. అలాంటి సన్నివేశాలు జస్ట్ లైక్ సీన్ లాగా చూసిన వాళ్ళకి అది మామూలుగా అనిపిస్తుంది. బట్ నిజంగా తండ్రి కొడుకులు, తల్లిదండ్రులతో అనుబంధం ఉన్న వాళ్ళకి ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా ఉంటుంది అనేదాన్ని బాగా తెరకెక్కించాడు. అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. అలాగా ఒక జేమ్స్ బాండ్ అంటే ఒక స్పై క్యారెక్టర్ని మన లోకల్ నేటివిటీని మేళవించి తీయగలిగినప్పుడే అది ప్రమాణమైన హిట్ అవుతుంది. గూఢచారి అలా అయింది. సో ఇప్పుడు మహేష్ బాబు ఇక బాండ్ సినిమా చేసే సూచనలు లేవు ఇప్పుడల్లా. ఇంకా ఆయన వారణాసి తర్వాత మహా అయితే ఒక 4 సినిమాలు రాబోయే 5 ఏళ్ళలో చూడొచ్చు మనం. ఆ 4 సినిమాల్లో బాండ్ చేస్తాడా లేదా అనేది మనం చెప్పలేం. అందుకని జయకృష్ణ, ఇప్పుడు జయకృష్ణతో చేయొచ్చు. బాండ్ నుంచి ఇంకొక బాండే వస్తాడు, ఏజెంట్ గోపి తర్వాత ఇంకో గోపి వచ్చాడు అన్నట్టుగా. అప్పుడెప్పుడో 116 వచ్చింది, దాని తర్వాత 117లో ఇలాంటి డైలాగే పెడతాడు మురళీమోహన్ గారి చేత. ఓకే మిస్టర్ చంద్రకాంత్, అప్పట్లో చంద్రకాంత్ ఏదో ఉంటుంది మన కృష్ణ గారి క్యారెక్టర్. అప్పట్లో మీ ఏజెంట్ గోపి, మీ నాన్న చేసిన సాహసాలు ఇవన్నీ మాకు గుర్తున్నాయి, అలానే తండ్రిలానే నువ్వు మాకు భారతదేశానికి ఉపయోగపడుతున్నావు అనే అర్థంలో కొన్ని డైలాగులు వేస్తారు మురళీమోహన్ గారు గూఢచారి బనమేశ్వరంలో. అలాగానే ఇప్పుడు వారి తాతగారి బాటలోనే జయకృష్ణ కూడా చేశాడనుకోండి, బాండ్ క్యారెక్టర్ బద్దలైపోతుంది. అది ఎలా ఉండాలి అంటే ప్రేక్షకులకి ఊహలకే అంచనాకి, ఫ్యాన్స్కే ఊహల అంచనాలకే మనం వదిలేయాలి. నాకు భలే మోసగాడు ఒకటి, మాస్టర్ కిలాడి ఒకటి. మాస్టర్ కిలాడి చేస్తే ఏమవుతుంది అంటే, మాస్టర్ కిలాడి తాలూకు కథ ఇప్పటి వాళ్ళకి చాలామందికి తెలియదు, ఈవెన్ నాతో పాటు. ఎందుకంటే ప్రింట్ లేదు అందుబాటులో.
ప్రింట్ లేదు, ప్రివ్యూలు చూసి రివ్యూలు చూసి మాత్రమే తెలుసుకోగలరు. సో విజువల్ రూపంలో ఇదే ఆ సినిమా అని కాపీ కొట్టారు అనటానికి లేకుండా పోతే, అఫ్కోర్స్ ఈ శశికరణ్ తిక్క అనే అతనే డైరెక్టర్ అయ్యి వాళ్లే కనుక ఆ సినిమానే తీయాలనుకుంటే, ఆ బాండ్ సినిమానే తీస్తే ఇది ఒక అంచనా. ఆల్రెడీ అతనికి ఒక బాండ్ సినిమాని ఎలా తీయాలి అనేది ఒక గ్రిప్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఆ తరహాలో అలాగ గనక ఆలోచిస్తే సక్సెస్. జయకృష్ణతో బాండ్ మూవీ తీయాలనుకోవటమే సక్సెస్. ఒకవేళ అనుకుంటే, నేనేమి కన్ఫర్మ్ చేయట్లే వీళ్ళు తీస్తున్నారు అని చెప్పేసి, అని తీస్తే జేమ్స్ బాండ్ తరహా క్యారెక్టర్లు, ఛత్రపతి శివాజీ తరహా క్యారెక్టర్లు మహేష్ బాబుని చేయాలని ఉందని ఆయన బతుకున్నప్పుడు చెప్పారు కృష్ణ గారు. చనిపోయిన తర్వాత ఏనా చెప్పుకొచ్చాడు మహేష్ బాబు. బట్ అవ్వలేదు. జయకృష్ణ ద్వారా సాధించవచ్చు. అన్నప్రాసన రోజే ఆవకాయ బద్ద, మటన్ బిర్యానీ అని మనం సమాజానికి సవాలు, పల్నాటి సింహం గెటప్పులు గుర్తొచ్చినాయి నాకు కత్తి పట్టుకోవడం అంటే అన్నారు కదా. అతను ఏమైనా చేయగలడు అని ప్రూవ్ చేశాడు కదా శ్రీనివాస మంగాపురంతో. సో ఈ కోణంలో ఆలోచన వచ్చినప్పుడు నాకు అనిపించింది ఇది మన ఫ్యాన్స్ అందరికీ నచ్చుతుంది, నాకు తెలుసు. కానీ మిగిలిన ప్రేక్షకులకు కూడా నచ్చాలి. మిగిలిన ప్రేక్షకులు కూడా సూపర్ ఇది బాండ్ సినిమా అనాలి. అప్పుడు బాక్సులు బద్దలైపోతాయి. ఎందుకంటే బాండ్ సినిమాలో మనకి యాక్షనే ఉంటుంది, కాస్త కూస్త రొమాన్స్ ఉంటుంది, థ్రిల్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, రిస్కీ ఈవెంట్స్ కనిపిస్తాయి మధ్య మధ్యలో. ఇవన్నీ ఏంటంటే యూత్ని బాగా ఆకట్టుకున్నాయి, ఒక హీరోయిక్ ఇమేజ్ని తీసుకొచ్చి పెట్టాయి. ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే జయకృష్ణ ఇంకా తగ్గాల్సి ఉంటుంది ఒళ్ళు. అతనికి ఎంత కాదన్నా కూడా రమేష్ బాబు గారిలాగా ఒక స్కౌట్ పర్సనాలిటీ ఉంది. ఆ స్కౌట్ పర్సనాలిటీ తగ్గాలి కొద్దిగా. తగ్గినప్పుడు ఇంకా చలాకీగా కనిపిస్తాడు స్క్రీన్ మీద. ఇప్పుడే ఎక్కడో కాస్త కూస్తో డల్గా కానీ కాస్త మందకొడిగా కానీ అనిపించిందంటే దానికి కారణం ఏంటంటే పర్సనాలిటీ. ఇప్పుడు ఒక బాలచంద్రుడు ఆ టైంలో చూడండి, మన మహేష్ బాబు ఎలా ఉన్నాడు, అలానే అన్నా తమ్ముళ్ళు కూడా. అంటే ఆ పర్సనాలిటీ ఆ ఏజ్కి అలా అయ్యింది. దాన్ని తర్వాత చూస్తే రమేష్ బాబు గారి పెళ్ళి రిసెప్షన్ వచ్చేసరికి ఎలా ఉన్నాడు, ఆ తర్వాత ఎలా ఉన్నాడు. పైగా రమేష్ బాబు గారి దగ్గరుండి మరీ చేయించేవాళ్ళు. అంటే అది తప్పించుకోవడానికి నేను గోడ మీద చేతులు పెట్టి బరువు తగ్గినట్టు పైకి లేపేవాడిని అని, ఇవన్నీ కూడా మహేష్ బాబు గారు చెప్పినాయి అప్పుడెప్పుడో రాజకుమార్ టైంలో. బట్ ఏంటంటే పర్సనాలిటీ అనేది ఫ్లెక్సిబుల్గా ఉన్నప్పుడు ఏ తరహా క్యారెక్టర్కైనా సూట్ అవుతుంది. ఇది వాళ్ళకి మనం చెప్పేదేం లేదు. కానీ ఒక జేమ్స్ బాండ్ తరహా రమేష్ బాబు గారి కుమారుడు కృష్ణ గారి మనవడు చేస్తే చూడాలని చాలామందికి. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత చాలామంది ఎస్ మీరు కరెక్ట్గా గెస్ చేస్తున్నారు, అంచనా వేస్తున్నారు అనొచ్చు. కానీ మన అంచనాలు మన ఆకాంక్షలు కాదు, అక్కడ డైరెక్టరు ప్రొడ్యూసరు వీళ్ళేమనుకుంటున్నారు అనేది చూడాలి. అలాగని ఇది చేసేయగానే హిట్ అవుతుందా అంటే అన్ని ఎలిమెంట్స్ కుదరాలి. ప్రస్తుతానికైతే ఇది మనం దీని గురించి మాట్లాడుకుంటున్నటువంటి ఒక ఏమంటారు దీన్ని ఫిక్షనల్గా అనుకుంటున్నాం. బట్ ఫిజికల్గా వచ్చి వర్కౌట్ అయ్యి ప్రాజెక్టు తెర రూపంగా వచ్చిందంటే అప్పుడు మన అంచనాలు ఇంకాస్త దగ్గరగా ఉన్నట్టు అనుకోవచ్చు. శశికరణ్ తిక్క ఏమేం చేశాడో చూడండి. మీరు చూసిన తర్వాత నేను వేసిన అంచనా కరెక్టా కాదో చెప్పండి.